వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షురాలు మాట్లాడుతూ రకరకాల పొలిటికల్ కామెంట్స్, పొలిటికల్ విమర్శలు చాలా చేశారు. అయితే ఇక్కడ ఆస్తుల పంచాయతీ మళ్ళొకసారి బయటపడింది. ఇప్పుడు మనం ఏదో ఆస్తుల పంచాయతీని డిస్కస్ చేసి, డిబేట్ చేసి, ఆమె జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు కాబట్టి పెద్ద మనుషుల పంచాయతీ చేసి డబ్బులు ఇప్పించే ప్రయత్నం నేను కానీ ఇప్పుడు ఈ చర్చ కానీ చేసే ప్రయత్నం మాది కాదు. కాకపోతే ఎన్టీ రామారావు ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన వాటా, సమాన హక్కు కల్పించిన గొప్పవాడు ఎన్టీ రామారావు. అది అలా వస్తోంది. రాజశేఖర రెడ్డి గారు కొడుక్కి కూతురికి సమానంగా ఆస్తులు పెంచారు. చనిపోయారు కానీ ఆస్తులు పెంచారు. ఇప్పుడు నిన్న ఆమె అదే అంటది, సాక్షిలో సగం నాదే, అలాంటి సాక్షిలో నాకు వ్యతిరేకంగా రాస్తున్నారు అంటది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఎన్ని? ఆ ఆస్తుల్లో షర్మిలారెడ్డి గారికి రావాల్సిన వాటా ఎంత? రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు ఆయన సంపాదించిన ప్రతి పైసాలో 50% షేర్ ఆమెకుంటుంది. ఎంత? ప్రజెంట్ వాటా ఎంత? లేదా ప్రజెంట్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఎంత? ఎన్ని లక్షల కోట్లు? లేకపోతే ఇవన్నీ ఉత్తుత్తువేనా? ఈ జనాలు మాట్లాడే లక్షల కోట్లు ఇదంతా ఉత్తుత్తుదేనా? పాపం ఆయన ఏదో ఏ పూట కాపూట ఇల్లు గడిస్తే చాలన్నట్టుందా ఆయన సంసారం? లేకపోతే నిజంగానే జనాలు చెప్తున్నట్టుగా లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయా? ఉంటే ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎవరెవరు ఈయన పెట్టుబడిదారులు, ఎవరెవరు ఈయనకి ఆస్తులు సమకూర్చారు, ఎవరెవరు ఈయన పేరు చెప్పుకుని సంపాదించుకున్నారు, ఎవరెవరు ఈయన సంస్థల్లో డబ్బులు పెట్టారు, ఆ పెట్టిన వాళ్ళు భయపెడితే డబ్బులు పెట్టారా, ప్రేమతో పెట్టారా, లాభాలు వస్తాయని పెట్టారా, లాభాలు వచ్చాయా, రాలేదా, ఎంతమంది అడ్డంగా బుక్ అయిపోయారు, ఎంతమంది బయటికి రాలేక వదులుకోలేక చస్తున్నారు, రోజు రోజుకి చస్తున్నారు. ఇలాంటి చాలా ఉన్నాయి స్టోరీలు. కదిలిస్తే చాలా స్టోరీలు ఉన్నాయి దీంట్లో. సో మొత్తంగా ఈ ఆస్తులకు సంబంధించి జరుగుతున్న చర్చ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు కానీ, ఆస్తులు ఎంత, రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తులు ఎంత, అందులో షర్మిలకు రావాల్సిన వాటా ఎంత అనే కీలక ప్రశ్నలు. అయితే తోబుట్టుకి ఆస్తి ఇవ్వడానికి కూడా ఎందుకు అంతగా ఇదైపోయాడు? ఎవరైనా అంటే సాధారణంగా మరీ ఏదో ఇక అది అంటే అదొక టిపికల్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళ గురించి మాట్లాడుకోలే. కానీ మామూలుగా మన హైందవ సాంప్రదాయం కాదు, ఏ మనిషిగా పుట్టిన ప్రతివాడు ఎవరైనా ఏంటంటే తోబుట్టు చెల్లో అక్క ఎవరున్నా వాళ్ళకి తన సంపాదన లేకపోతే ఆస్తుల్లో రాసిచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి అని కోరుకుంటారు. బావల్ని బామరుదులు బతకగోరాలనే సామెత ఊరికే రాలేదు. చెల్లి మొగుడు అక్క మొగుడైనా బావ అంటారు, బామరుదులు బతకగోరాలనే సామెత ఎప్పుడో పుట్టింది, మన తాతల నాడు పుట్టిన సామెత అది. అందువల్ల ఆ చెల్లెలకి రాసిస్తారు. అసలు అంటే సినిమాల్లో కాదు, నిజ జీవితాల్లో కూడా తమకు ఏమీ లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం రాసిచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో తోబుట్టుకి ఆస్తి ఇవ్వడానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం తిరిగాడు? అది ఆయన సొంత నిర్ణయమా, లేకపోతే షర్మిల గారు ఆరోపిస్తున్నట్టుగా ఇంట్లో పంచాయతీయా? భారతీరెడ్డి గారు ఒత్తిడి వల్ల ఈయన షర్మిలకి ఆస్తి ఇవ్వకుండా దూరం పెట్టేశాడా? ఈ జంక్చర్లో తల్లి రోల్ ఏంటి? ఆ మధ్య మనం చూసాం, అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ మధ్య పంచాయతీ వస్తే కోకిలాబెన్ పంచాయతీ చేసి ఏదో సంథింగ్ ఏదో చేసే ప్రయత్నం చేసింది. కాదు, ఇద్దరు మగపిల్లలు కాబట్టి ఏదో బతికేశారు, వాళ్ళు కింద మీద పడుతున్నారు. కానీ ఇక్కడ అలా కాదు. ఆడపిల్లకంటూ కొన్ని సంప్రదాయాలు, కొన్ని ఇవి ఉంటాయి.